నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. మోడీ రాకతో ఏపీ మార్పులు చాలా అంటే బీభత్సంగా మారబోతున్నాయి అన్నట్టు కూడా అంటున్నారు. అయితే మోడీ ప్రత్యేక హోదా కోసం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నా కానీ ఈ పాటికి వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. మరి ఈయన వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది? అమరావతికి మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయా? పునర్నిర్మాణాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో కొన్ని కట్టినటువంటి భవనాలన్నీ కూడా ఎక్కడికక్కడ ఆపేసిన సందర్భాలు మనం చూస్తాం. అవన్నీ కూడా కట్టడానికి అనుమతులు కూడా తీసుకోవడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మోడీ గారు రావడం ఏపీకి శుభశకనం అన్నట్టు కూడా ఏపీ ప్రజలంతా కూడా చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు. సో మీరు చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది? నిజంగానే అంత మార్పులు వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఒక రకంగా పాజిటివ్గా అనిపిస్తుందండి అది. ఎందుకంటే గతంలో కూడా ఆయన శంకుస్థాపన చేశారు మోడీ గారు. అప్పట్లో వాళ్ళకి సమయం యాక్చువల్గా చాలామంది అన్నట్టుగా 5 సంవత్సరాల సమయం ఉంది, కట్టలేకపోయారు అన్నారు. కానీ అది సమయం లేదు. రాజధాని నిర్ణయించడం, భూములు సేకరించడం, తర్వాత ప్లాన్ చేయటం, ఇలా కొంతమందికి ఆ రూపకల్పన చేయడం, కట్టడాలు మొదలెట్టి ప్రారంభం చేసేటప్పుడు చాలా టైం పట్టేసిందండి. ఈలోగా ఎన్జిటి కేసులని అవన్నీ రోడ్లకి రైతులు కొంతమంది కేసులు పెట్టి రకరకాలుగా ఆటంకాలు సృష్టించారు. వరల్డ్ బ్యాంక్కి కానీ లేకపోతే కొన్ని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ మీరు అప్పే వద్దని చెప్పి లెటర్లు రాసి రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. ఇది అన్ని ఆటంకాల మధ్య ఈలోగా ఉద్యమాలు సహజంగానే ఎవరి కోసం రాజధాని, ఎవరిది రాజధాని అని రకరకాల విషప్రచారం చేశారు రాజధాని మీద. అది బాలారిష్టాలన్నీ ఉన్నాయి అప్పుడు. అయినా సరే వాళ్ళు అసెంబ్లీ కట్టారు, సెక్రటేరియట్ కట్టారు, హైకోర్టు బిల్డింగ్ కట్టి ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. అయితే ఈలోగా ప్రభుత్వం మారింది. పనులు వేగం అందుకునేటప్పుడు లోపల ప్రభుత్వం మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చేశాడంటే, ఆయన రాజధానిలో నిలబెట్టుకున్నా, నేను వాళ్ళకంటే బాగా కడతాను, వాళ్ళకంటే పెన్షన్లు పెంచుతాను, అంటే కార్మికులకి, వాళ్ళకి, మహిళలకి, కార్మికులకి, రాజధాని ప్రాంతంలో వాళ్ళు పెన్షన్ ఇస్తున్నారు, అది నేను పెంచుతాను, అలాగే గజాలు ఎక్కువిస్తాను రైతులకి, అలాగా కొన్ని హామీలు ఇచ్చి నమ్మకం కలిగించి నమ్మించి వచ్చాడు ఆయన. వచ్చిన తర్వాత ఆయనలో వికృత స్వభావం బయటపడి అమరావతి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కోపం కసి తీరలేదు ఆయనకి. ఎందుకో అమరావతిని నాశనం చేసేయాలని కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద కోపం మీద, పైగా ఒకవేళ అమరావతి నిర్మించబడితే బాబు గారికి పేరు వస్తుందన్నో మరి ఎందుకో ఆ రైతుల మీద చంద్రబాబు గారు నమ్మి మీరు ఎకరాలు ఇస్తారా, మీ సంగతి చూస్తానన్నట్టుగా వాళ్ళందరూ ఇతను అమరావతిని ఆపితే, అమరావతిని పాడు చేస్తే వాళ్ళందరూ చంద్రబాబు గారి మీద కోపపడతారు అనుకున్నాడు. వాళ్ళందరూ చంద్రబాబు గారిని విమర్శ చేస్తారని అనుకున్నారు. కారణం ఇది సహజమే కదా అది. ఇప్పుడు సపోజ్ మీరు నన్ను ఈ దారిలో వెళ్ళమన్నారు, లేకపోతే ఒకటి 10,000 అప్పు ఇమ్మని, 10,000 అప్పుకి ఇమ్మని చెప్పారు. వాడు తీర్చకపోతే నేను ఆయన అడగని మిమ్మల్ని అడుగుతాను. నేను ఆడికి అట్లేదండి, అవునా కదా? అలాగే ఆ దారిలో వెళ్ళమన్నారు, మీరు ఆ దారిలో వెళ్ళమన్నారు, నాకు ఆడెవడో వచ్చి దారిలో కొట్టాడంటాం. అది కొట్టినోడిమే కోపం ఉండదు మనకి. నువ్వు ఎలా ఎందుకు వెళ్ళమన్నావు అని చెప్పి అడుగుతూ, సహజంగా మానవ స్వభావం అది, సహజంగానే. అలాగే వీళ్ళు స్కెచ్ చేశారు సింపుల్గా. చంద్రబాబు గారిని ఇమేజ్ బ్యాడ్ చేసేద్దాం, ఆయన్ని జనాల్లో చులకం చేద్దాం, జనాల్లో ముఖం చూపించుకోకుండా చేద్దాం అని ప్లాన్ వేశారు. అలా చేసినప్పుడు కానీ అక్కడ రైతులు ఏం చేశారంటే చాలా విచక్షణగా ఆలోచించారు. చంద్రబాబు నాయుడు గారి తప్పే ఉంది ఇందులో. ఆయన నగరం నిర్మించాలనుకున్నాడు, భూ సమీకరణ చేసాడు, ఆయన అధికారంలోకి వచ్చి చేసేవాడు. ఇతను వచ్చి కావాలని ఉద్దేశపూర్వకంగా చెడగొడుతున్నాడు, ప్రాంతం మీద ద్వేషం ఉంది, కులాల మీద ద్వేషం ఉంది, రకరకాలుగా అతని మనస్తత్వాన్ని అంచనా వేసుకున్నారు అని అతనే తిట్టారు. వాళ్ళు ఉద్యమాలు చేశారు, నిరసన కార్యక్రమం, సమన్వయం, సహనం, సంయమనం ఇవన్నీ పాటించి చాలా సుదీర్ఘ ఉద్యమం చేశారు. అది దాని కథ. వాళ్ళు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఏం చేసినా కానీ చంద్రబాబు మీద పడతలేదు వీళ్ళని రోడ్లు తవ్వకెళ్ళిపోయారు. అక్కడ డంపింగ్ ఫిల్లింగ్ చేయడానికి ఇసుక వాడతారు, ఆ ఇసుక పట్టుకుపోయారు, నిర్మాణ సామాగ్రి పట్టుకుపోయారు, ఏం దొరికితే పట్టుకుపోయారు. అక్కడ ఎవరికి పుట్టిన బిడ్డరా వెక్కి ఏడుస్తుంది అన్నట్టుగా అమరావతిని అనాథన చేసేసి అక్కడ అత్యాచారం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా దారుణంగా ఆ మహిళల్ని, వృద్ధుల్ని, పిల్లల్ని, ఆ రైతుల్ని ఇంకా దారుణంగా హింసించారు. అంటే ఈ ప్రపంచంలో ఏ నియంత, ఏ నిరంకుశ పాలకుడు కూడా పెట్టలేనంత హింస, వేధింపు, వెంటాడడం అన్నీ చేశాడు. వాళ్ళు కనీసం అమ్మవారికి పొంగళ్ళు కూడా ఇచ్చుకునేవాళ్ళు. మెడలో ఆకుపచ్చ కండు వేసుకున్న వాళ్ళని ఒక రకంగా
వర్గశత్రువులుగా చూశాడు. అంత దారుణంగా వ్యవహరించాడు. రాజ్యమే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం, రాజ్యమే హింసను ప్రోత్సహించింది. 3 రాజధానులని ఉద్యమం అని వాళ్ళని అడుగడుక్కి ప్రతిరోజు గంటకి కూడా వాళ్ళు వేధించాడు. మానసికంగా చిత్రవద చేశాడు. అదిగో ఇవాళ వెళ్ళిపోతుంది వైజాగ్, అమరావతి ఏముండదు ఇక్కడ అని ఒకళ్ళు, అమరావతి అంతా ఇంక దీని పని అయిపోయింది, ఇక్కడ భూములు ఇచ్చిన వాళ్ళకి ఇంకేం ఉండదు, వెనక్కి ఇచ్చేస్తారంటే భూములు, ఇలా రకరకాలుగా ప్రతిరోజు వాళ్ళు మానసిక వేదనకు గురి చేశాడు. ఏంటి పిచ్చికిపోయి చంద్రబాబు గారి మీదకి తిప్పాలనుకున్నాడు ఆ ఫిరంగిని. అది తన మీదకి వచ్చేటప్పుడు తట్టుకోలేక వాళ్ళని దారుణంగా వేధించాడు. ఏవైతే ప్రజలందరూ కూడా రాష్ట్రంలోని అమరావతి ప్రాంత ప్రజలే కాకుండా, భూములు ఇచ్చిన వాళ్ళే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత అర్థమైంది, ఈ దుర్మార్గుడు, ఈ నీచ పాలకుడు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నాడు, నిరంకుశంగా వ్యవహరిస్తున్నాడు. అతని పట్ల ఒక రకమైన కోపం కాదు, భయం వచ్చింది. ఆగ్రహం లేదా కోపం ఈయన దింపాలనుకుంటే దానికంటే కూడా భయోత్పాతానికి గురి చేశాడు. అతను కూడా ఈ అమరావతి ఒకదాన్ని పట్టుకోకుండా మిగతా అందరినీ వేధించాడు. ఏపుడు వేసేసాడు, నువ్వు ఎప్పుడు వేస్తావు కదా ఇంట్లోనే, బంగాళదుంప ఫ్రై చేస్తావు, అలా చేసేసాడు శుభ్రంగా. ఎవరిని వదిలిపెట్టలేదు. అతను రావాలి అనుకున్న దళిత సమాజాన్ని కూడా వేధించాడు. కొట్టి చంపేసి ఇంటికి డెలివరీ ఇచ్చాడు. ఒక డాక్టర్ గారిని నడి రోడ్డు మీద పెడరెక్కలు విరిచికట్టి కూర్చోబెట్టారు. ఇలాగా ఒకటా ఏ సమాజాన్ని, ఏ వర్గాన్ని, ఎవరిని వదిలిపెట్టలేదు. ఆఖరికి ఏ స్టేజ్కి వచ్చారంటే, మీ ఇల్లు మీది కాదు, మీ బతుకు మీ కాదు, మీరు ఏది కూడా మీ స్వేచ్ఛగా చేసుకోలేని పరిస్థితి తీసుకొచ్చి బతుకు భయాన్ని సృష్టించాడు. సరే, ఇప్పుడు శంకుస్థాపన గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ టైం చేసినప్పుడు ఒక 100 కోట్లు, రెండోసారి ఒక 200 కోట్లు, ఇప్పుడు 400 కోట్లు ఖర్చు పెడుతున్నారు అన్నట్టు ట్రోల్ చేస్తున్నారు. సో శంకుస్థాపనకి అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు తప్ప అమరావతికి అభివృద్ధి అయితే ఏం కనిపించట్లేదు అన్నట్టు కూడా కొన్ని మీమ్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు మీకు ఏమవుతుందంటే, నేను అదే చెప్పదలుచుకున్నాను, ఎంత దారుణంగా చేసి దాన్ని 10 ఏళ్ళు 20 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయిన తర్వాత ఒక అడవిని సృష్టించాడు కొత్తగా. సాధారణంగా వీరుడు అతను అడవిని జయించాడు అంటారు, కానీ వీడు అడవిని సృష్టించాడు. అక్కడ అన్ని చెట్లంతా మొలిచేసాయా, పిచ్చి మొక్కలు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేశారు, జంగిల్ క్లియరెన్స్ చేశారు. ఈ ప్రభుత్వాన్ని ప్రజలు తెచ్చుకున్నారు. అతను వద్దురా బాబు, మీరు రండి, మీరు ఏదో రకంగా ఈ రాష్ట్రాన్ని బాగు చేయండి, అమరావతి కాదు ఈ రాష్ట్రాన్ని బాగు చేయండి, మా బతుకుల్లో వెలుగులు నింపండి, మా భవిష్యత్తుకి భరోసా ఇస్తామని చెప్పారు. ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చారు అధికారం. మరి అలా ఇచ్చినప్పుడు ఇక్కడ ప్రజల్లో ఉన్న అనుమానాలు తొలగించాలి, ఆ రైతుల్లో ధీమా కల్పించాలి, పెట్టుబడిదారులకు భరోసా కల్పించాలి. మేము వచ్చిన తర్వాత మళ్ళీ వస్తాడేమోనండి బాబు అన్న భయం ఉంటుంది కదా వాళ్ళకి, వచ్చి తరిమేస్తాడు. వాళ్ళు కూడా అలాగే అంటున్నారు, మేము వస్తే మీ సంగతి చూస్తాం అంటున్నారు. ఇలాంటివన్నీ భయాలు పోవాలంటే మరి గతంలో మోడీ గారు ఎన్డీఏ కూటమి అమరావతి నిర్ణయించి శంకుస్థాపన చేసిన జగన్మోహన్ రెడ్డి ఇంత విధ్వంసం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం అతనికి సహకరించిందనేటువంటి అపనిందో నిజమో అబద్ధమో ఉంది కదా. కాబట్టి ఆ అనుమానాలు తొలగాలంటే మళ్ళీ మోడీ గారు వచ్చి మీకు ఏం పర్లేదు, ఇక్కడ అమరావతి రాజధాని, మేము ముగ్గురు కలిసి దీన్ని ఒక రేంజ్లో తీసుకెళ్తామనేటువంటి మాట సభా వేదిక మంచి ఇవ్వాలి, ఒక సందేశం. దానివల్ల రాష్ట్ర ప్రజలకి, భూములు ఇచ్చిన రైతులకి, పెట్టుబడిదారులకి, దేశ ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ అమరావతి అనేటువంటిది ఈ ఈవెంటే అనుకోండి, మీరు ఈవెంట్లో చేసిన ఈవెంటే. సో వాట్, ఈవెంట్ చేయకపోతే వాళ్ళు చేసింది చెప్పింది ఒక భరోసా ఇవ్వడానికి ఒక కార్యక్రమం చేస్తే తప్పే ఉందంటే అది రాజకీయ మీటింగ్ కాదు, అది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం నిర్వహించిన కార్యక్రమం. 49 సంస్థలకు ఆయన ఓపెనింగ్ చేశాడు ఆయన, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాటికి, అమరావతి కేంద్రంగా. కాబట్టి ఆయన కూడా, మోడీ గారు కూడా గతం కంటే కూడా గత ఇక మీదట అమరావతి అనేటువంటి దాన్ని మనం ఏం చేయదలుచుకున్నాం చూడండి అని చెప్పాడైనా. అదే వైపు వాళ్ళు అంతకుముందే గ్రాంట్లు విడుదల చేశారు. అది సొప్ప ఏవైనా కానీ మేము కట్టుకుంటాం, మీకు ఎందుకు మీరు డబ్బులు తీసుకుని మీరు పని చేసుకోండి అన్నారు. కాబట్టి అదొక ధీమా, ధైర్యం ప్రజలకి మోడీ గారి సభ ద్వారా కలిగింది. వీళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు చాలా ఓపికగా. ఈ సభ గురించి వాళ్ళు విమర్శించకూడదు, ఎందుకంటే ఈ సభ మోడీ గారిని తీసుకురావాలి కాబట్టి 2 నెలలు లేట్ అయింది. ఇంతకుముందే మొదలెడుతున్నారు. మోడీ గారు 2 నెలల క్రితం వచ్చేసి ఉంటే ఈ పాటికి అసలు దొంగ అరెస్ట్ అయిపోయాడు. కేవలం ఈ కార్యక్రమం ముందు అరెస్ట్ అయితే డైవర్ట్ అవ్వకూడదు ప్రజల మైండ్ అని ఇప్పుడు ఇక మొదలెడదామా అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూర్చొని మొదలెడతారు. ఎందుకంటే ఒక్కొక్క కేసు, ఒక్కొక్క స్కీము, ఒక్కొక్క స్కామ్ ఆడదామా అందరూ ఒక స్కాము, అదో స్కీము, ఇదో స్కాము, లెక్కరం అదో స్కీము, స్కాము,
ప్రతిదీ వాళ్ళు ప్రతి నిర్ణయం వెనకాల అది స్కీమ్ వెనకాల ఒక స్కామ్ ఉంది. అందరూ దొంగలే, ఎవడ మంచోడు లేడు. ఆ మంచోడు అనుకున్నవాడు కొంతమంది ఏమంటే పార్టీలు పారిపోయారు. ఇప్పుడు చిన్న చిన్న మరకలు ఉన్న వాళ్ళు కూడా బాబు మమ్మల్ని వదిలేంటారు బాబుని వచ్చేసారు ఇందులోకి. ఆ మిగిలిన వాళ్ళందరూ దొంగలే. వాళ్ళందరినీ వరుస పెట్టి వేస్తారు ఇప్పుడు లోపల. ఎందుకంటే ఇప్పుడు అమరావతి ఉంది కదా, అమరావతి పనులు జరుగుతూ ఉంటాయి. అదిగో అక్కడ గోడ సరిగ్గా కట్టలేదు, ఇదిగో గడ్డి సరిగ్గా పీకలేదు అనకుండా ఉండడానికి వీళ్ళు రోజుకు ఒకళ్ళు వేస్తారు లోపల. మనం ఇదే మాట్లాడుకుంటూ ఉంటాం, వాళ్ళు పనులు చేసుకుంటాం. రైట్ సార్, థ్యాంక్ యూ.